హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్వేత. వెల్కమ్ టు స్మార్ట్ గృహిణి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయేది ఉలవలతో కారపొడి. ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. అవి తింటే మన ఆరోగ్యానికి వచ్చే లాభాలేంటో చూద్దాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తం సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను కషాయం రూపంలో చేసుకొని తీసుకుంటే మలబద్ధకం పోతుంది. ఉలవల కారపొడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక 15 ఎండుమిర్చి అండి, తొడియాలు తీసి పెట్టుకున్నాను. 1/2 కప్ ధనియాలు, 2 స్పూన్స్ మినపగుండ్లు, 2 స్పూన్స్ జీలకర్ర, 1 వెల్లుల్లిపాయ, కొంచెం చింతపండు, ఇది ఆప్షనల్ అండి, 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, ఇంకా ఉలవలు 1 కప్ అండి. ఇంకా కరివేపాకు. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని ఉలవల్ని వేసుకుందాం. కలుపుకోవాలి. డార్క్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, డార్క్ రెడ్ కలర్లో వచ్చింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే బాండీలో పచ్చిశనగపప్పుని వేయించుకుందాం. కొంచెం వేగాక మినపగుళ్ళని యాడ్ చేద్దాం. అది కూడా కలుపుకోవాలి. తర్వాత జీలకర్రని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వేగిపోయినాయి. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో ధనియాల్ని వేయించుకుందాం. ధనియాలు కూడా వేగిపోయాయండి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పప్పు దినుసులు వేయించుకునేటప్పుడు మీ కిచెన్ అంతా గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు ఎండుమిర్చిని వేయించుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి. ఎండుమిర్చి దోరగా వేయించుకున్నాను. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా చల్లార్చుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్కి కరివేపాకుని వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఉప్పు సరిపడా వేసుకుందాం. నేను కల్లుప్పుని వాడుతున్నాను. మీరు కావాలంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం వేయించి పెట్టుకున్నవన్నీ చల్లారినాయి. ఇప్పుడు జార్లోకి తీసుకుందాం. ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్నవి వేసుకొని తర్వాత చింతపండుని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకుని యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఆరోగ్యవంతమైన ఉలవల కారపొడి రెడీ అయిపోయిందండి. వెయిట్ లాస్కి కూడా బాగా యూస్ అవుతుందండి. ఈ పొడి ఇడ్లీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీకు కావాల్సిన వారికి, ఉపయోగపడే వారికి షేర్ చేయగలరని మనవి. ఇలాంటి రుచికరమైన వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.